ఏపీలో పొలిటికల్ గా జరుగుతున్న ఆసక్తికర పరిణామాల మధ్య వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సాకే శైలజనాథ్ రీసెంట్ గా వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీ నుంచి ముఖ్య నాయకులు వెళ్లిపోతుంటే అటు టీడీపీ, కాంగ్రెస్, జనసేన నుంచి ఇంకొంతమంది కూడా వైసీపీలోకి వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు వైసీపీ గురించి జేసీ ఫ్యామిలీ కూడా ఆలోచిస్తోంది. అయితే ఇదే జేసీ ఫ్యామిలీ ఒకప్పుడు జగన్ గురించి నానా మాటలు అన్నారు. జగన్ను జనం ఎవరూ పట్టించుకోవట్లేదని, ఆయన ఫేడౌట్ అయ్యాడని ఎద్దేవా చేశారు ప్రభాకర్ రెడ్డి. తిరిగి ప్రజల్లో ఆదరణ పొందడానికి శవరాజకీయం చేస్తున్నాడని జేసీ విమర్శించారు. జగన్కు సొంత పార్టీలోనే శత్రుత్వం ఉందంటూ కూడా అన్నారు. అయితే రీసెంట్గా ఆయన మాట మార్చారు. జేసీ ట్రావెల్స్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో 3 పాక్షికంగా కాలిపోయాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ బస్సులు కాల్చితే ఏమవుతుంది, మీకన్నా జగనే మేలు కదరా అంటూ కూటమి ప్రభుత్వం మీద ఆయన మండిపడ్డారు. జగన్ బస్సులు తిరగకుండా మాత్రమే చేశాడు కానీ కూటమిలో బస్సులు తగలబెట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగన్ మీకంటే మంచోడని జేసీ చెప్పడంతో దీని మీద పొలిటికల్గా చర్చ కూడా నడిచింది. అంటే జేసీ కూటమి పాలనలో ఎంతలా అసంతృప్తితో ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక జగన్ కూడా రీసెంట్గా జేసీ తన మీద చేసిన పాజిటివ్ కామెంట్స్ని వినిపిస్తూ కూటమిలోని నేతలకు రెస్పెక్ట్ లేదు, భద్రత లేదు అంటూ కూడా తనను పొగిడిన విషయాన్ని చెప్పుకున్నారు. అయితే జేసీ ఫ్యామిలీ కూటమి విషయంలో అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఇప్పుడు బయటపడింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబు నాయుడు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జేసీ పవన్ రెడ్డికి ఎంపీ సీట్ ఇస్తానని చివరి నిమిషంలో ఇవ్వకపోవడం, కేవలం ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కూడా జేసీ ఫ్యామిలీకి నచ్చలేదు. దీంతో జేసీ ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్తుందా అనే టాక్ అయితే నడుస్తోంది. ఇక సాకే శైలజనాథ్ కూడా జేసీ పవన్ రెడ్డితో కలిసి అంతా చర్చించుకున్నాకే వైసీపీలోకి వచ్చినట్టు తెలుస్తోంది. మరి జేసీ ఫ్యామిలీ వైసీపీలోకి ఎలా ఎంట్రీ ఇస్తుందో చూడాలి.